అందరికీ ప్రైజ్ దిరాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 81వ రోజైన మార్చి 22వ తేదీ వాక్యాంశాలు మొదటి సమూయేలు 27 నుంచి 31 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ మీ సమాధానంతో నింపమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగాలు నిజంగా మీ హృదయాన్ని స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలిచి ఉండుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు, ఇజ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొనును కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని లేచి తన వద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడునగు గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అతడును అతని వారసులందరూ తమ తమ కుటుంబముల సమేతంగా కాపురముండిరి. ఇజ్రాయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్య అయినయుండిన కర్మేలీయురాలగు అబీగయలు అను 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేశెను. అంతటా దావీదు, రాజపురమందు నీ వద్ద నీ దాసుడునైన నేను కాపురము చేయనేలా, నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయట పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషును అడుగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లకు యూదారాజుల వంశముననున్నది. దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదు అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజరీయుల మీదను అమాలేకీయుల మీదను పడి ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశంలో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడువారినేమి ఎవరిని సజీవులుగా విడువక గొర్రెలను, ఎడ్లను, గార్ధబొమ్మలను, ఒంటెలను, వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదును అడుగగా, దావీదు, యూదా దేశమునకు, హెయర్మేయేలీయుల దేశమునకును, కెనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను. అలాగున దావీదు చేయుచూ వచ్చెను. అప్పుడు ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారము చేయునని తమ్మును గ్రహించిన వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడదానినైనను దావీదు బ్రతికనీయలేదు. దావీదు తన జనులైన ఇజ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేశాను కనుక అతడు సదాకాలము నాకు దాసుడుగా నుండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలుసుకొనమనగా, దావీదు, నీ దాసుడునైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవిప్పుడు తెలుసుకుందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయింతుననెను. సమూయేలు మృతి పొందగా ఇజ్రాయేలు అతని గురించి విలాపం చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా వారు ఇజ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు దిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా వద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి,
నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు, చిత్తము, ఏందోరులో కర్ణపిశాచము గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుష్యులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి, కర్ణపిశాచ ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించమని కోరుగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా. కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని అతడు దేశంలో నుండకుండా నిర్మూలము చేసెను కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ, నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలనని అడుగగా అతడు, సమూయేలును రప్పింపవలనెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినది ఆమెనడుగగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. అందుకతను ఏ రూపముగా నున్నాడని దానిని అడిగినందున అది, దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడని అనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేసెను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు, నేను బహు శ్రమలోనున్నాను. ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాకు తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితినెను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగా నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానినిచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇజ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇజ్రాయేలీయుల దండులో ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా, సమూయేలు మాటలకు సౌలు బహు భయముంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చేయక ఉండినందున బలహీనుడాయెను. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణమును నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని. ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నేను నీకు ఇంత ఆహారము వడ్డించును. నీవు భోజనము చేసి ప్రయాణమై పోవుటకు బలము తెచ్చుకొనుము అని అతనితో చెప్పగా, అతడు ఒప్పక భోజనము చేయనెను. అయితే అతని సేవకులను ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతము చేయగా, అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచము మీద కూర్చుండెను. తన ఇంటిలో కొవ్వున పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకొని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనం చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయిరి. 1 సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము. అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి అఫెక్కులో దిగియుండిరి. ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జల దగ్గర దిగియుండిరి. ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనుక తట్టున వచ్చుచుండిరి. ఫిలిష్తీయుల సర్దారులు, ఈ హెబ్రీయులు ఎలా రావలెను అని ఆకీషును అడుగగా, అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా వద్ద నుండిన ఇశ్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా వద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు ఏ తప్పేమియో నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను.
అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము. అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో. దేనిచేత అతడు తన యజమానునితో సమాధానపడును? మన వారి తలలను ఛేదించి తీసుకుని పోవుట చేతనే గదా అని తన యజమానితో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టము లేక ఉన్నారు. ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా, దావీదు, నేనేమి చేసి తిని? నా ఏలిన వాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడునై నా యందు తప్పేమీ కనబడినని ఆకీషును అడిగాను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. కానీ ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవవలను. ఉదయమున లేచి తెల్లవారుగానే బయలుదేరిపోవలెనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను. కావున దావీదు అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి. ఫిలిష్తీయుల దండెత్తి ఇజ్రాయేలునకు పోయిరి. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగుకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదుగా సిక్లగు మీద పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయేలీయురాలైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనుపోబడుగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని వద్దనున్న 600 మందియును బయలుదేరి బేసోరు వాగు గట్టుకు రాగా, వారిలో 200 మంది వెనుక విడువబడిరి. దావీదు 400 మందియును ఇక తరుముచూ పోయిరి. కానీ ఆ 200 మంది అలసటపడి బేసోరు వాగు దాటలేకపోయిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొని వచ్చి, వీడు 3 రాత్రింబవళ్ళు అన్నపానములేమియూ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కలను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వారు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడిగిను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితిమని చెప్పెను. ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వానిని అడుగగా, వాడు, నేను నిన్ను చంపననియు
నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదనెను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశములో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తులదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒకడునూ లేకపోయెను. ఈలాగున దావీదు అమలేకీయులు దోచుకొని పోయిన దానినంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీలకి గొర్రెలన్నీయు గొడ్లన్నీయు పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తన సొంత పశువులకును ముందుగా వాటిని తోలిరి. అలసట చేత దావీదును వెంబడింపలేకపోయిన బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది వద్దకు దావీదు పోగా వారు దావీదును అతని వద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల వద్దకు వచ్చి వారి యోగక్షేమం అడుగగా, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారునైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి కనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరల వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియు వీరికి ఇయ్యము, తమ భార్య పిల్లలను వారు తీసుకుని పోవచ్చుననిరి. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగు చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామాను వద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమానముగా పాలు పంచుకుందురు కదా. కావున నాట నుండి నేటి వరకు దావీదు ఇజ్రాయేలీలలో అట్టి పంపకమును కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరిచి నియమించెను. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల వద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచకముగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. బేతేలులోను దక్షిణ రామోతులోను యత్తీరులోను అరోయేరులోను షిష్మోతులోను యష్మములోను రాకాలులోను యరహ్మయేలీయులను గ్రామములలోను కీనీయుల గ్రామములలోను హోర్మాలోను కోరాషాలోను ఆతాకులోను హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నింటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించెను. 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము. అంతలో ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతము వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేసిరి. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు మల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయువాడి కంటపడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను. కనుక సౌలు తను కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తనను తాను కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను. ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. లోయ అవతలనున్న ఇజ్రాయేలీయులను యోర్దాను అవతలనున్న వారిను ఇజ్రాయేలీయులు పారిపోవుటయు సౌలును అతని కుమారులను చచ్చి ఉండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొనవచ్చి
గిబ్బోవా పర్వతము మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తన బొమ్మల గుళ్ళలోనూ జనులలోనూ జయ వర్తమానము తెలియజేయుటకై ఫిలిప్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్టోరోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిప్తీయులు సౌలుకు చేసిన దాని గురించి వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేషాను పట్టణము గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి.